వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి తిరుమల నగర్ వాసులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాస్త కార్యక్రమం ఆలస్యమైంది, ఎందుకంటే వాళ్ళు రాయచూరు నుంచి రావటం వల్ల కొంత ఆలస్యమైంది. ఏది ఏమైనా ప్రోగ్రామ్ని ప్రారంభించుకోవడానికి మీరందరూ ముందుకు రావడానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు భారతీయ తీర్థ ఉద్యానవన కమిటీ సభ్యులందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్ణిమ స్టాఫ్ అండ్ శంకర్ మఠంలో పూర్ణిమ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రాయచూర్ వారు ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేశారు. అందులో మనము మీ అందరికీ కూడా నమస్కారాలు. అట్లాగే మేము అడిగిన వెంటనే పూర్ణిమ ఆయుర్వేద కళాశాల రాయచూరు వారు ఈ ప్రోగ్రాంకి విచ్చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి మా శంకర మఠానికి సంబంధించిన ఆలయ ధర్మకర్త డాక్టర్ కృష్ణదేవరాయలు గారు రావాల్సి ఉన్నది. ఆయన కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ మరి మన భారతీయ తీర్థ ఉద్యానవనం అనేటువంటిది గత 7 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా వెదుగుతూ, మీరు ఒకసారి పార్కులోకి వెళ్తే ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ అనేటువంటిది కూడా మీకు తెలుస్తుంది. మరి ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఇక్కడ తిరుమల నగర్ వాసులు సహకరించడం అనేటువంటిది గొప్ప విషయం. ఇక్కడ కార్తీక మాసంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కార్తీక వనభోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం మేము. ఏ కార్యక్రమమైనా మీరు స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈ కార్యక్రమము చాలా విలువైనటువంటిది, మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మరి మంచి డాక్టర్లు వచ్చారు, ఆ డాక్టర్ల యొక్క సలహాలు సూచనలను పాటించి మరి కేవలం ఈరోజు ఒక్కరోజు అటెండ్ కావడం కాకుండా వారు చెప్పినటువంటి సూచనలను సలహాలను మనం పాటించి మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి డాక్టర్ గారు మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అయితే ఒక చిన్న విషయం ఏమిటంటే, మనకు ఆరోగ్యం అనేటువంటిది కేవలం రకరకాలుగా, అంటే ఆయుర్వేదిక్గా తీసుకుంటున్నాము, అలోపతిగా తీసుకుంటూ ఉంటాము. ఎవరికి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఆయుర్వేదిక్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ శుభోదయం. ఈరోజు మన భారతీర్థ ఉద్యానవనం మరియు శ్రీ పూర్ణిమ ఆయుర్వేదిక్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆదోనిలో మన తిరుమల నగర్ కాలనీలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. అందులోకి మనం అడిగిన వెంటనే సహాయ సహకారాలు అందించిన పూర్ణిమ ఆయుర్వేదిక్ వారికి మరియు రాయచూరు నుంచి ఎంతో శ్రమ కోర్చి ఇక్కడ విచ్చేసినటువంటి మన ఆయుర్వేదిక్ డాక్టర్స్ అయినటువంటి శ్రీ సుప్రీతి మేడం గారు చెప్పాలంటే ఆమె మన ఆదోని ప్రాంతం వారే, ఆదోని నివాసులే. ఉపాధ్యాయురాలు సోషల్ అసిస్టెంట్ విజయ్ కుమార్ గారి మేడం గారి డాక్టరు. సో హ్యావ్ వెరీ హ్యాపీ టు బికాజ్ షీ ఈజ్ లోకల్ డాక్టర్. సో ఆయుర్వేదిక్ మన సార్ చెప్పినట్లు మనకు మెడిసిన్లో అలోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి మరియు యునాని చాలా రకాలు ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క వాడితే ఒక్కొక్కటి మనకు దాన్ని క్యూర్ కావడానికి అవకాశం ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు మనకు ఆయుర్వేదిక్ అంటే సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి వైద్యము మనకంతా తెలుసు. అందులో భాగంగానే కొన్ని విషయాలు కూడా డాక్టర్స్ గారు మనకు తెలియజేస్తారు. అందులో భాగంగా మనకి ఇక్కడ విచ్చేసినటువంటి వారు డాక్టర్ మేడం గారు, డాక్టర్ సుప్రీత మేడం గారు, అలాగే కీర్తి మేడం గారు, మళ్ళీ పంపన్ గౌడ్ గారు మరియు ప్రదీప్ సార్ గారు. వీరికి అందరు కూడా మనం జోరుగా చప్పటితో ఒకసారి వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే డాక్టర్స్ అంటే వాళ్ళ సమయం చాలా అమూల్యమైనది. అక్కడ బిజీ ఉంటే కూడా మనం లోకల్ కాకుండా
రాయచూరు నుంచి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఇతర టెక్నీషియన్స్ అయితేనేమి, మళ్ళీ ఫార్మసిస్ట్ అయితేనే ప్రతి ఒక్కరు కూడా మన భారతీయ ఉద్యానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఆయుర్వేదిక్ మనకు వైద్యం గురించి మేడం గారు 2 మాటలు చెప్పేసి మనకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉదయం 9 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. కాబట్టి మన ఆదోని వాసులంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఎక్కువైనందువల్ల నేను 2 విషయాలు చెప్తానండి. ఒకటి, వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం ఒకటి, వ్యాధి రాకముందే మనం ఏదైనా మన హెల్త్ గురించి కేర్ తీసుకోవడం ఒకటి, వ్యాధి రాకుండా మనం ఏం చేయొచ్చు అంటే అది ఆయుర్వేద పద్ధతి ద్వారా మీకు చాలా వరకు మేలు జరుగుతుంది. వ్యాధి రాకుండా ఉంటే అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాదు, మందులు వాడాల్సిన అవసరం రాదు, ఇంకా సఫర్ అవ్వాల్సిన అవసరం అసలుకే రాదు. సో వ్యాధి రాకుండా ఉండడానికి ఏదైతే పద్ధతులు ఉన్నాయో అవి పాటించి ఆరోగ్యం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయం తీసుకుంటారు ఆయుర్వేద వైద్యాన్ని గురించి అనుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఆర్గనైజింగ్ కమిటీ అండ్ ఇన్నర్ వీల్ క్లబ్ యాజ్ వెల్ యాజ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో తీసుకొని మనం క్యాంప్ని స్టార్ట్ చేద్దామండి. ఆల్ ద పూర్ణిమ స్టూడెంట్స్, ఇన్నర్ వీల్ క్లబ్ మెంబర్స్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. స్టాఫ్ అందరు పైకి రండి. ఇట్లా బరువులు ఎత్తేది ఏదైనా ఉంటుందా వర్క్? ఎప్పటి నుంచి పైన? 6 months పైన నుంచి 6 months పైన. మందులు ఏం వాడారు? మామూలు మెడిసిన్స్ వాడినప్పుడు కొంచెం నార్మల్ అవుతుంది. తర్వాత సేమ్ అదే ప్రాబ్లం. ఎక్స్రేస్ ఏం తిప్పలేదు కదా? ఇచ్చాము, అది కొంచెం డిస్క్ బల్జ్ ఉంది. బల్జ్ ఉంది అన్నారు. తర్వాత ఇచ్చారు, అది వాడాము, సేమ్ పెయిన్. ఓకే, దీనికి పంచకర్మ చేస్తారండి లో బ్యాక్ ఏక్కి. ప్రస్తుతానికైతే మందులు వాడండి. ఓకే, ఇది ఒక కోర్స్ వాడిన తర్వాత మీరు పంచకర్మ చేయించుకోండి, కట్టి బస్తీ లాంటివి, మీకు రిలీఫ్ అవుతుంది కొంచెం. ఓకే, అదే నరం ఎప్పుడైనా మనకి ప్రెస్ అయినప్పుడు మీకు ఆ జోమ్ ఇది అవుతుంది. మంట ఏం లేదు కదండి? మంట ఏం లేదు, ఎప్పుడే రైట్ లెగ్ ఓకే, రైట్ లెగ్ ఓకే, మనకి వేరే ఏం లేదు. ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ హీట్ ఉంటుంది బాడీ. కడుపులో మంట ఉంటుందా? కడుపులో ఉంటుంది కానీ ఎక్సెస్ ఆఫ్ హీట్ ఉంటుంది. వేడి అనిపిస్తుంది. హీట్ ఉంటుంది, వేడిలో నిద్ర అంతా బాగుంది కదా? మోషన్ ఫ్రీ అవుతుందా? ఈ మందులు యూజ్ చేయండి. వర్క్ చేసాను. రైట్ సైడ్ ఉంటుంది మేడం జోమ్. అవునండి, రైట్ సైడ్ కంప్రెషన్. ఇది తీసుకోండి. ఇక్కడ ఎంతవరకు రిలీఫ్ వచ్చింది చెప్పండి, చూద్దాం. రైట్, ఇక్కడే తీసుకోండి, అక్కడే ఇస్తారు. ఇక్కడ చెప్పండి, పట్టేస్తాయి. పీరియడ్స్ రెగ్యులర్ అండి? పీరియడ్స్ రెగ్యులర్ ఉందా? వయసు ఎంత మీది? మొక్కల నొప్పులు ఏం లేవు కదా? మోషన్ ఫ్రీ అవుతుందండి. కొంచెం రక్తం కూడా తక్కువ ఉన్నట్టుంది, కాల్షియం కూడా తక్కువ ఉన్నట్టుంది. నేను మెడిసిన్స్ ఇస్తాను, మీరు అది వాడుకొని 15 రోజుల తర్వాత ఎట్లా ఉందో చెప్పండి. అది తగ్గకపోతే పంచకర్మ ఏదైనా సజెస్ట్ చేస్తాను. అదే అండి, ఆకలిస్తుందా? ఇది వాడుకోండి ప్రస్తుతానికి, చూద్దాం. సౌండ్ పడదు మీకు? సౌండ్ పడదు, లైటింగ్ పడదు, జర్నీ పడదు. ఏదైనా తింటే వామిట్ అయ్యే వరకు తగ్గదు. ఇప్పుడు కొంచెం వామిటింగ్స్ కావడం లేదు కానీ తలనొప్పి తగ్గలేదు. హైపర్ టెన్షన్, బీపీ ఉందండి మీకు? షుగర్ మందులు వాడుతున్నారు? ఎప్పటి నుంచి? ఒక 4-5 years అయింది.
ಸರಿ ಅಂತ ಇಲ್ಲ ಬಂದಿದ್ದೀನಿ ಒಂದು ఇక్కడ సరిగ్గా ఇರ್ತదా ఇంకే ఇರ್ತదా దానికి నస్య బెటర్ అండి. నస్య అనే పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటుంది. మైగ్రెయిన్ హెడేక్కి అది బెటర్. ప్రస్తుతానికి మీకు నొప్పికి మాత్రం మెడిసిన్స్ రాసిస్తాం. ఓకే, అది తీసుకున్న వెంటనే తగ్గిపోతుందని కాదు, కానీ అది ఎప్పటి నుంచో ఉన్నది, వెంటనే తగ్గుతుంది ఏం లేదు. ఇరిటేషన్ తగ్గుతుంది, కొంచెం ఇరిటేషన్ తగ్గుతుంది, కానీ కన్సిస్టెంట్గా మీకు యూస్ చేస్తుంటే మీకు రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే, ప్రస్తుతానికి ఇది మెడిసిన్స్ వాడుకోండి.